అంటే గ్రంథాల ద్వారా కానీ చరిత్ర ఆధారాల ద్వారా కానీ ఇవన్నీ ఆధారాల పరంగా మన దగ్గర ఉన్నప్పటికీ ఆ రకమైనటువంటి దాడులని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇవాళ చూసుకుంటే కేవలము యాదవులు ఒక ఊరికే పరిమితం కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఇవాళ యాదవులు ప్రతి ఊరు ప్రతి కేంద్రంలో ఉన్నారు. కాబట్టే ఇవాళ వీరికి ఒక రాజకీయ చైతన్యం తోడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాదవ్కి యూపీలో ఉన్నటువంటి యాదవ్కి ఒక లింక్ ఏర్పడుతుందనే ఒక భయం, ఇవాళ రాజ్యంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని 1-2 కులాలు అధికారంలో ఉన్నాయో వారికి భయం యాదవులంటే. ఎందుకు? ఈ జాతి చైతన్యవంతం అయితే వాళ్ళు అడుగులు వేసేది అధికారం వైపు. కాబట్టి ఆ అధికారం వాళ్ళ చేతుల్లోంచి ఎక్కడ చేజారుతుందో అని చెప్పేసి ఇవాళ వాళ్ళకి ఆ భయం ఉంది.